ఆబ్వియస్లీ యా, అంటే రిలీజ్ అయినప్పుడు ఎప్పుడు రిలీజ్ అయిందో అది అప్పుడు చూసాను. బికాజ్ ఇట్ చాలా మంచి వేవ్ చేసింది కదా అది. ఇట్ వాజ్ టర్నింగ్ పాయింట్ ఇన్ హిందీ సినిమా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక జానర్లీ సినిమా వచ్చినప్పుడు ఇలాంటి సినిమా వచ్చి అది మార్చేసింది మొత్తం ద ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఐ థింక్ ఇట్ వాజ్ ది స్టార్టింగ్ ఆఫ్ దిస్ మూవీ అని చెప్పొచ్చు. సారీ, అంటే ఫస్ట్ ఆఫర్ వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉండింది. ఎందుకంటే ఇలాంటి నేను సా ఇట్ ఓన్లీ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే చూడ్డానికి ఇది ఇంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ జనాలు ఇప్పుడు దే లైక్ ఇట్ అండ్ దే మేడ్ ఇట్ సచ్ అ బిగ్ హిట్. టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ అ వెరీ హ్యాపీ థింగ్ అనుకున్నాను. అంటే ఇది నా ఫస్ట్ రీమేక్ అనమాట. ఇన్ వాట్ ఎవర్ మూవీస్ నేను చేసింది ఫస్ట్ ఎవర్ రీమేక్. అది భయం ఉండింది, రీమేక్ ఎలా చేయగలుగుతాను. అండ్ నా రోల్ రాధికా ఆప్టే, వాళ్ళు హర్ పోర్ట్రేయల్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ యాక్టింగ్కి చాలా షీఈ్ వెల్ నోన్ ఫర్ దాట్. టు పోర్ట్రే దాట్ ఎలా ఉంటుంది అని కొంచెం ఐ వాజ్ అ లిటిల్ ఏమంటారు అప్రిహెన్సివ్ అనుకుంటాను. బట్ నాకు తర్వాత అనిపించింది మళ్ళీ చూడకూడదు మూవీ, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. వాళ్ళు చేసింది మనం మళ్ళీ అదే రిక్రియేట్ చేసినప్పుడు వాళ్ళు అలా చేశారు, మన అలా వీ షుడ్ డూ ఇట్ లైక్ దాట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అది ఇన్ఫ్లుయెన్స్ అవుతామని నేను చూడట్లేదు. మళ్ళీ ఒక్కసారి చూసాను అంతే అన్నది. మళ్ళీ ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్. చాలా బాగుండింది. మనం షూట్ స్టార్ట్ చేసినప్పుడు ఐ థింక్ దిస్ ఇయర్ జనవరి నుంచి స్టార్ట్ చేసాము. బట్ లైక్ పీక్ ఆఫ్ మన COVID-19 అప్పుడే అన్ని మూవీస్ స్టార్ట్ అయింది చేయడానికి. అండ్ విత్ ద ఫస్ట్ ఫ్యూ పీపుల్ హు స్టార్టెడ్ షూటింగ్ అనమాట. స్టార్ట్ చేసినప్పుడు మనం పబ్ సీక్వెన్సెస్, రెస్టారెంట్ సీక్వెన్సెస్ అన్నీ చేసాము. లాడ్ ఆఫ్ జూనియర్స్ చాలామంది ఉండేవాళ్ళు. అప్పుడు మనం ఏమంటే షార్ట్ చేసి వీ యూజ్డ్ టు రన్, ఎవరు లేకుండా ఎవరు ఎక్కడున్న ద సెక్లూడెడ్ ప్లేసెస్ వీ యూజ్డ్ టు రన్ అనమాట. బట్ ఇట్ వాజ్ సో మచ్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్, వెరీ నైస్, డెడికేటెడ్. అండ్ ఇది డిఫరెంట్ క్యారెక్టర్ కూడా వాళ్ళకి బ్లైండ్ చేశారు కదా. చిన్న చిన్న విషయాన్ని చాలా కేర్ తీసుకుని చేశారు. అది నాకు చాలా నచ్చింది. అండ్ ఐ థింక్ మన ఇద్దరి కెమిస్ట్రీ కూడా చాలా మంచిగా వర్క్ అయింది ఇన్ ద మూవీ. సాంగ్స్ అన్నీ వచ్చింది కదా, చాలా నచ్చింది అని. సో యా, అంటే ఇలాంటి మూవీ థియేటర్లో చూసుకుంటే ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ కానీ థ్రిల్లర్ కాబట్టి డెఫినెట్లీ అనిపించింది అది ఓటీటీ అని ఫీల్ అయ్యా. కాదు, అంటే ఏమనిపించింది అంటే లైక్ నాది 2 మూవీస్ రిలీజ్ అయింది కోవిడ్ ఉన్నప్పుడు. దిస్ ఇస్ ద థర్డ్ మూవీ డ్యూరింగ్ ద సిచ్యువేషన్. ఎప్పటి నుంచో నాకు ఓటీటీ థ్రెట్ ఉండింది. అమ్మో ఇది వస్తుందా, ఇది వచ్చింది. సో ఐఎమ్ ఓకే, ఐఎమ్ లైక్ రియలీ హ్యాపీ బికాస్ this kind of story has to be told to the local audience, and I don't think everybody's watched the original movie. First original ki manaki endukante మొత్తం తీసేసి అన్లర్న్ చేసి డైరెక్టర్కి ఎలా కావాలి అలా చేసాము అనమాట. సో ఇది కొత్తగా మన తెలుగు మూవీలో ఉంటుంది ఇది. అలా ఈవెన్ ద స్టోరీ అండ్ ద అండర్లైన్ థింగ్ ఇస్ ద సేమ్ థింగ్, బట్ ఇట్స్ గోన్ బి లైక్ అ న్యూ ఫ్రెష్ మూవీ. అదే ఉంటుంది కానీ నాది ఫస్ట్ రీమేక్. సో నాకు తెలియదు ఎలా ఉంటుంది, రెస్పాన్స్ ఎలా ఉంటుంది. మూవీ చూసిన తర్వాత జనాలు ఎలా చెప్తారు, ఏం చెప్తారు, అది అస్సలు తెలియదు. సో ఐ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ద రెస్పాన్స్ ఇస్ గోయింగ్ టు బీ ఫర్ ద మూవీ ఆర్ మూవీస్. అంటే ఇట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్, బట్ ఫర్ మై క్యారెక్టర్ ఆర్ పర్ఫార్మెన్స్ ఒరిజినల్తో కంపేర్ చేస్తారా లేదా, ఇది ఫ్రెష్గా వచ్చింది, ఫ్రెష్గా పోర్ట్రేల్ చేశారు అలా చెప్తారా, అది నేను ఎగ్జైటెడ్గా ఉన్నాను చూడడానికి. లైక్ హౌ పీపుల్ విల్ రియాక్ట్ అని. అయ్యో అదే పని కదా మనకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఇప్పుడు ఏముంది, ఐ థింక్ ఫస్ట్ లాక్డౌన్లో చాలా చూసాను. అప్పుడు కాంటెంట్ ఉండింది కూడా, అంటే ఫ్రెష్గా అన్ని రిలీజ్ అయింది, ఎవరికి తెలియదు ఇలా అవుతుంది అని. సో ఎవ్రీబడి దెర్ వేర్ అ లాట్ ఆఫ్ కాంటెంట్. ఇండియన్ లేకుండా, ఇంగ్లీష్ లేకుండా, స్పానిష్,
చాలా వచ్చింది. ఈవెన్ కొరియన్ సిరీస్ అండ్ మూవీస్ ఆర్ బికమింగ్ వెరీ ఫేమస్ ఇప్పుడు దిస్ ఇయర్ బికాస్ వీ డిడ్ంట్ షూట్ యునో, సో కొంచెం తగ్గింది అనుకున్నా. ద కాంటెంట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ ఐ థింక్ ఇట్స్ రెడ్యూస్, బట్ చాలా చూస్తాను పని లాగా యునో, అండ్ ఇట్స్ ఆల్సో అవర్ వర్క్, సో వీ హ్యావ్ టు సీ లాట్ ఆఫ్ కాంటెంట్, బట్ ఐ వాచ్ లాట్ ఆఫ్. తెలుగు బాగా మాట్లాడుతున్నారు, డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేశారా ఈ సినిమాకి? చేశాను, నేను ట్రై చేశాను, చేద్దాం అనుకున్నాము, బట్ టైం కుదరట్లేదు బికాస్ ఆఫ్ ఆల్ ద రెస్ట్రిక్షన్స్ అండ్ ఆల్. అండ్ యునో ఐ లివ్ ఇన్ Bangalore, so coming and going and all, I think it was like a little hurried up. Second wave ఉన్నప్పుడు, లాక్డౌన్ ఉన్నప్పుడు we couldn't do it, so maybe నెక్స్ట్ మూవీ గట్టిగా ట్రై చేస్తాను. ఫస్ట్ లాక్డౌన్ తర్వాత షూట్లో పాల్గొన్నారు, సెకండ్ షూట్ తర్వాత అంటే ఎప్పుడు ఎక్కువ భయం అనిపించిందా ఫస్ట్ లాక్డౌన్ పోలీస్? ఆబ్వియస్లీ ఫస్ట్ లాక్డౌన్ తర్వాతనే చాలా భయం అనిపించింది, ఎందుకంటే ఐ థింక్ వీ వర్ ద ఫస్ట్ ఫ్యూ పీపుల్ హూ స్టార్టెడ్ షూటింగ్, అండ్ నాది ఫస్ట్ మూవీ విచ్ రిలీజ్డ్ ఇన్ ఎంటైర్ ఇండియన్ సినిమా. సోలో బ్రతికే వాజ్ ద ఫస్ట్ మూవీ విచ్ రిలీజ్డ్. మేమే ఫస్ట్ సాంగ్ షూట్ చేసాము. చాలా భయంగా ఉండింది, అంటే చాలా తక్కువ క్రూ అండ్ యాక్టర్స్ తోటి, చాలా ప్రికాషన్స్ తోటి మొత్తం శానిటైజ్ చేసి అవన్నీ అలా అంత కేర్ తీసుకున్నాము. ఇప్పుడు కొంచెం ఐ థింక్ వీవ్ గాటన్ యూస్ టు ఇట్, అండ్ ఈవెన్ దో WHO is announced it's an endemic, so కొంచెం యూనో ఓకే we're used to, మనకు తెలుసు ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలని. ఫస్ట్ లాక్డౌన్లో తెలియదు కదా, లాక్డౌన్లో ఉండిపోయాము, సడన్గా పనికి వచ్చాము కాబట్టి చాలా భయంగా ఉండింది ఎన్వైరన్మెంట్. ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది. సో లాక్డౌన్ టైంలో అందాజు ఈ సినిమా ఒరిజినల్ చాలా మంది చూసేస్తారు ఓటీటీలో. అవునవును. బట్ దిస్ ఈజ్ మీరు థియేటర్లో రిలీజ్ చేసుకుంటే న్యూ సెట్ ఆఫ్ ఆడియన్స్ వస్తారు గారు, బట్ యు ఆర్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు సేమ్ సెట్ ఆఫ్ ఆడియన్స్. అంటే మనకి అందాదున్ ఐ డోంట్ నో, బట్ మన ఆడియన్స్ మన తెలుగు సినిమాలకి ఎప్పుడు యునో దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్, అండ్ రీచ్ ఆల్సో కంప్లీట్లీ డిఫరెంట్ కదా. మనకి రీజనల్గానే తీసుకెళ్ళాము, సాంగ్స్ అవన్నీ పెప్పీగా పెట్టి చాలా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసాము. సో ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్, ఈవెన్ దో ఒరిజినల్ ఇస్ దేర్ ఇన్ ద యునో థింగ్, బట్ ఇట్స్ గోయింగ్ బి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇంకా ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మూవీస్ లేవు, కొత్త మూవీస్ లేవు, కొత్తగా వచ్చింది. అందరూ యూనో దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ అ న్యూ మూవీ అండ్ కాంటెంట్, సో అది మన అడ్వాంటేజ్ అనుకున్నాను. ఇంకా చూడలేదు నేను కూడా, ఆడియన్స్ తోటి యూనో ఐ థింక్ ఐల్ వాచ్. కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్ వస్తాయి వెరీ సూన్. అయ్యో లేదు, ఇంకా అన్నీ ఒఫీషియల్గా వస్తాయి, అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. అది కూడా యాక్చువల్లీ ఐఎమ్ నాట్ సపోజ్ టు టాక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ టిల్ ద ఒఫీషియల్ అనౌన్స్మెంట్ కమ్. సో సూన్ మళ్ళీ కూర్చొని మాట్లాడుకుందాం. అదే లైక్ యు సెడ్ ద టాక్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే మెయిన్ లీడ్గా ఏమన్నా అంటే ఇప్పుడు లేడీస్ అందరూ బయోపిక్స్ ట్రెండ్ నడుస్తుంది, ఇలా ఫలానా హీరోయిన్ బయోపిక్లో చేయాలనే ఉందా? ఉంది, అన్ని రకాల మూవీలు చేయాలని ఉంది నాకు. ఇప్పుడు మళ్ళీ మీరు థర్డ్ వేవ్ అంటున్నారు, సో లైక్ ఐ వాంట్ డూ ఆల్ కైండ్ ఆఫ్ మూవీస్. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది నాది, అంటే వెరీ లైక్ 4 మూవీస్ చూడడం తెలుగులో. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అవుతున్నాయి. అంటే నాకు ఐ థింక్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ నా అన్ని మూవీస్లో వేరియేషన్ ఉంటుంది అండ్ డిఫరెంట్ జోన్ ఉంటుంది. సో దాట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. ఒక్కలాగా లేకుండా ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రెష్ పోర్ట్రేయల్ కూడా ఉంటుంది. ఈవెన్ ఇన్ మేస్ట్రో వెరీ డిఫరెంట్ అండ్ ఫ్రెష్ కైండ్ ఆఫ్ పోర్ట్రేయల్ ఉంది కంపేర్డ్ టు మై ప్రీవియస్ రిలీజెస్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ గోన్ బి వెరీ ఫ్రెష్ పోర్ట్రేయల్. ఈవెన్ ఇన్ ద సాంగ్స్ అండ్ ఆల్ దట్ మై లుక్స్ అండ్ ఆల్ పీపుల్ ఆర్ వెరీ అప్రిషియేటింగ్ ఇట్, అండ్ దర్ లైక్ ఓ చాలా కొత్తగా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది, రెగ్యులర్గా రొటీన్గా లేకుండా. సో ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ చేయాలని ఉంది. వెబ్ సిరీస్ ఇప్పుడు హీరోయిన్స్ స్టార్ హీరోయిన్స్ కూడా చేస్తున్నారు.
వస్తున్నాయి చూస్తున్నా అంటే కాంటెంట్ ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు అందరూ దే వాంట్ లుక్ ఎట్ రియలీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ విచ్ విల్ కీప్ దెమ్ ఇన్ దేర్ హుక్ టు దేర్ సీట్స్ సో చూస్తున్నాం ఇలా. How is it working with Nitin? He plays a blind character in this movie. ఓ లవ్లీ చాలా అంటే హీస్ అ వెరీ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ కో యాక్టర్ అనమాట అండ్ వెరీ అకామిడేటివ్ అన్నిటికీ చాలా అకామిడేటివ్గా ఉంటారు అండ్ ఈజ్ లైక్ ఫన్ టు వర్క్ విత్ కైండ్ ఆఫ్ వెరీ ఈజీ. ఈ మూవీ ఎలా ఎప్పుడు షూట్ చేసామో ఎప్పుడు అయిందో లైక్ ఇట్ వాజ్ లైక్ అ వెరీ ఈజీ ప్రాసెస్ అనమాట. ఈవెన్ ద డైరెక్టర్ అండ్ ద ఎంటైర్ క్రూ తమన్నా గారితో ద ఫస్ట్ టైమ్ ఐ వర్క్ ఇట్ వాజ్ లైక్ వెరీ నైస్ వెరీ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్.